నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ అర్జున్ అండి. ఈ రోజు వచ్చేపటికి మనం చూసుకున్నట్లయితే 6వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈ రోజు శ్రీశైలంకి అయితే వరద అయితే వచ్చిందనమాట. రాయలసీమకి అయితే నీటి విడుదలైతే చేశారనమాట. ఈ రోజు శ్రీశైలంకి వరద కొనసాగుతుండడంతో రాయలసీమకి నీళ్ళు అయితే గిన విడిచినారు. ఇక్కడికి వచ్చేపటికే ప్రస్తుతానికి నీటి నిల్వ వచ్చేసి 139 టీఎంసీల మార్క్ అయితే చేరుకుంది. నిన్న ఏదైతే చెప్పుకున్నామో 121 టీఎంసీ, ఈరోజు వచ్చేపాటికి 139 టీఎంసీలకి అయితే చేరింది. దరిదాపు 18 టీఎంసీలు అయితే గిన ఫ్లడ్ అయితే వచ్చి చేరుతోంది. ఇక మనం చూసుకోవచ్చు, ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో అయితే రావడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 215 టీఎంసీలకు కాను 139 టీఎంసీ అంటే ఒక 140కి చేరువలో ఉందన్నమాట. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎగువ నుంచి 2,31,000 క్యూసెక్లు అయితే రావడం జరిగింది. అంటే దరిదాపు 23 టీఎంసీలకు కొద్దిగా తక్కువ. ఇక్కడికి వచ్చేపాటికి హంద్రీనివా కాలువతో పాటు పోతిరెడ్డిపాడుకు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి అయితే తాగునీరు విడుదల చేస్తున్నారు. సాగునీరు కాదు, తాగునీరు అయితే విడుదల చేస్తున్నారు. ఇక్కడ త్వరలో కూడా సాగునీటికి అవకాశం చేసేకి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గేట్ల పరిస్థితి ఎలా ఉంది, అవి ఎంత మటుకు స్టోరేజ్ పట్టుకుంటాయి, అంత నుంచి మనం ఎంత విడిచగలం, అంటే విడతల వారిగా ఎంత వదులుకోగలం. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ రైతులకు సంబంధించి ఈ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి తాగునీళ్ళు మాత్రమే విడుస్తున్నారు అనమాట. అవి కూడా సాగునీటికి కూడా మనకు గేర్లు చెక్ చేస్తున్నారు. అటు తెలంగాణలో ఇప్పటికే కల్వకుర్తి నుంచి నీటిని అయితే లిఫ్ట్ చేస్తున్నారు. ఎస్ఆర్బిసి ద్వారా కర్నూలు, కడప తాగునీటి అవసరాల కోసం వరద జలాలను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు 2,31,000 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. అంటే 2,30,000 క్యూసెక్లు అయితే వచ్చి చేరుతుంది వరద. ఇది మనం చూసుకోవచ్చు భీమా, ఉజ్జయిని, అలాగే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఏదైతే చెప్పుకున్నాం గత 10 రోజుల నుంచి భారీగా కుంభ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆ వర్షాలన్నీ కూడా వచ్చి నదులకు చేరి నదుల నుంచి మనకు డ్యాములకి చేరుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు శ్రీశైలం, తుంగభద్ర డ్యాములు సగం పైకి నిండి ఉన్నాయి. సాగునీటికి కూడా అవకాశం రావచ్చు. ఎందుకంటే ఈ నెల 10, 12 తారీఖు కల్లా పూర్తి సామర్థ్యాన్ని అయితే నింపుకునే అవకాశం కనిపిస్తుంది. మరో బలమైన అల్పపీడనం ఏర్పడితే ఈ సమయంలో రబీకి అయితే పూర్తిగా నీళ్లు వదిలే అవకాశం కనిపిస్తోంది. ఇక ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ సీజన్ అన్నమాట. ఎందుకంటే ఆగస్టు 5 దాటిందంటే ఖరీఫ్ అయిపోతుంది, రబీ సీజన్ స్టార్ట్ అనుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి వరకు నీళ్ళగిన వస్తే ఏకకాల పంటలు, అంటే వాణిజ్య పంటలుగా మనం ఏదైతే పరిగణిస్తామో మిరప వాణిజ్య పంట కింద వస్తుంది. చాలా మంది ఈ ధరలు ఉండడంతో ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో డైలీ వీడియోలలో 60 నుంచి 70,000 ధర నుంచి చాలా మటుకు రైతన్నలు ఇదే పంటని ఎంచుకునే విధానంగా ఉన్నారనమాట. చాలా మంది నార్లు పోసుకొని ఉన్న రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ వాటర్ కోసం చాలా రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ సాగునీటికి కూడా ఈ వారం లోపల మనకి మంత్రి శాఖ నుంచి, ఆంధ్ర నుంచి ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తారు. అంతవరకు వేచి చూడాల్సిందే. ఇప్పుడైతే తాగునీటి అవసరాల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మాలేల పంపు నుంచి అయితే ఎత్తడం జరిగిందనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.